హాయిగా పసిపిల్లల్లా నవ్వుదాం. ఓషో రజనీష్. మనిషి జీవితంలో అత్యంత విచిత్రమైన విషయం ఏమిటంటే తాను ఆనందాన్ని కోరుకుంటాడు గాని ఆనందానికి దారి తీసే తలుపుల ముందు నిలబడి వాటిని తానే మూసేస్తాడు. ప్రేమ కావాలని కోరుకుంటాడు గాని ప్రేమించడానికి భయపడతాడు. స్వేచ్ఛ కావాలని కోరుకుంటాడు కానీ తన చుట్టూ తానే గోడలు కట్టుకుంటాడు. శాంతి కావాలని కోరుకుంటాడు కానీ తనలో తానే నిరంతరం యుద్ధం చేస్తూ ఉంటాడు. ఇలా మనిషి జీవితం ఒక గొప్ప వ్యతిరేకతల సమాహారంలా మారి బయటకు విజయవంతుడిగా కనిపిస్తూ గౌరవం పొందిన వ్యక్తిలా అనిపించినా లోపల మాత్రం చెప్పలేని భారంతో, కారణం తెలియని బాధతో, మరంతి చిక్కని ఖాళీతో జీవిస్తూ ఉంటాడు. ఇవన్నీ చూస్తుంటే అసలు ఈ బాధ ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకు మనిషి అంతగా అలసిపోతున్నాడు? ఎందుకు చిన్న విషయాలకే కృంగిపోతున్నాడు? ఎందుకు జీవితంలో అన్నీ ఉన్నా ఏదో లోటు ఉన్నట్లు అనిపిస్తుంది అన్న ప్రశ్నలు మనలో వస్తుంటాయి. బహుశా సమాధానం చాలా లోతుగా ఉంటుంది. మనం పుట్టినప్పుడు ఈ ప్రపంచంలోకి నవ్వుతూ వచ్చాం. చిన్నపిల్లలు చూడండి, వాళ్లకు నవ్వడానికి కారణం అవసరమే లేదు. గాలి తాకినా నవ్వుతారు, పక్షి ఎగిరినా ఆశ్చర్యపడతారు, చిన్న పువ్వు చూసినా ఆనందపడతారు. వాళ్లకు కృతజ్ఞత సహజం కనుక వాళ్ళు జీవితం పట్ల తెరుచుకొని ఉంటారు. కానీ క్రమంగా సమాజం వారికి నేర్పించడం ప్రారంభిస్తూ ఇలా ఉండాలి, అలా ఉండకూడదు, అది మంచిది, ఇది తప్పు, ఇది పవిత్రం, అది పాపం అంటూ వాళ్ళను సహజత్వానికి దూరం చేస్తుంది. దాంతో వాళ్ళు ఒకరోజు నవ్వడం మర్చిపోతారు, మరో రోజు స్వేచ్ఛగా ఉండడం మర్చిపోతారు, చివరకు తమ నిజమైన స్వభావాన్ని మర్చిపోతారు. ఆ తర్వాతే మొదలవుతుంది వాళ్ళలో అంతర్గత సంఘర్షణ. ఎందుకంటే వాళ్ళను ప్రకృతి ఒక చివరి దిశలో లాగితే సమాజం వాళ్ళను మరో దిశలోకి లాగుతుంది. వాళ్ళ హృదయం ఒకటి కోరుకుంటే వాళ్ళు నేర్చుకున్న నైతిక నియమాలు ఇంకొకటి చెబుతాయి. వాళ్ళ ఆత్మ ఎదగాలని కోరుకుంటే భయం అలా చేస్తే తప్పు అవుతుంది అన్న తీర్పులు చెబుతూ వాళ్ళను విచ్ఛిన్నం చేస్తుంది. ఈ సంఘర్షణ వల్ల చాలామంది జీవితం అంతా ఒక కనపడని అపరాధ భావనతో జీవిస్తూ ఉంటారు. ఎందుకు బాధగా ఉందో కూడా తెలియదు, కానీ నువ్వు సరిపోవడం లేదు, నువ్వు ఇంకా మంచివాడిగా ఉండాలి, నువ్వు తప్పు చేస్తున్నావు అంటూ లోపల ఒక స్వరం టేప్ రికార్డర్లా మోగుతూ ఉంటుంది. ఒక దశలో అది మనస్వరమే అనిపిస్తుంది, కానీ అది మనది కాదు. అది సమాజం మనలో నాటిన భయం. ఎందుకంటే భయపడే వ్యక్తిని నియంత్రించడం, మరి తనను తాను నమ్మని వ్యక్తిని నడిపించడం సులభం. తన ఆనందాన్ని అనుమానించే వ్యక్తి ఎప్పుడు ఇతరుల ఆమోదం కోసం ఎదురు చూస్తాడు కనుక అతను జీవించడం ఆపి నటించడం మొదలు పెడతాడు. అందుకే ప్రపంచంలో అత్యంత విషాదకరమైన విషయం మరణం కాదు, మనిషి జీవితం అంతా తన నిజమైన స్వరూపాన్ని జీవించకపోవడం. అయినా మనిషిలో ఒక అద్భుతమైన శక్తి ఉంది. అతను మళ్ళీ పుట్టగలడు, మళ్ళీ తనను తాను కనుగొనగలడు. ఆ ప్రయాణం ఒక చిన్న కృతజ్ఞతతో మొదలవ్వచ్చు. కృతజ్ఞత అంటే కేవలం ఎవరో సహాయం చేస్తే ధన్యవాదాలు చెప్పడం కాదు. కృతజ్ఞత అంటే జీవితం మొత్తాన్ని ఒక బహుమతిగా చూడటం. ఉదయం కళ్ళు తెరుచుకున్నందుకు కృతజ్ఞత, ఊపిరి పీల్చుకోగలుగుతున్నందుకు కృతజ్ఞత, ఆకాశం ఉన్నందుకు కృతజ్ఞత, వర్షం పడుతున్నందుకు కృతజ్ఞత. ఇలా మనిషి జీవితం పట్ల కృతజ్ఞత నేర్చుకున్నప్పుడు అతని చూపు మారుతుంది. అతను ఫిర్యాదు చేయడం తగ్గిస్తాడు. ఫిర్యాదులు తగ్గినప్పుడు బాధ కూడా తగ్గుతుంది. ఎందుకంటే బాధ చాలా సందర్భాల్లో పరిస్థితుల వల్ల కాకుండా నిరంతర అసంతృప్తి వల్ల వస్తుంది. మనకు ఉన్నదాన్ని చూడకుండా లేనిదాన్ని చూస్తూ ఉండడం వల్ల అసంతృప్తి వస్తుంది. కృతజ్ఞత ఒక మాయాజాలంలో పనిచేస్తూ మనిషిలోని చీకటిని నెమ్మదిగా కరిగిస్తుంది. అప్పుడు మనిషి తనను తాను అంగీకరించడం ప్రారంభిస్తాడు. తనలోని లోపాలతో సహా తనను తాను ప్రేమించడం మొదలు పెడతాడు. ఆ అంగీకారం వచ్చినప్పుడు అపరాధ భావన బలహీనమవుతుంది. అపరాధ భావన తగ్గినప్పుడు అంతర్గత యుద్ధం ఆగిపోతుంది. అంతర్గత యుద్ధం ఆగినప్పుడు అంతరంగంలో ప్రశాంతత పుడుతుంది. ప్రశాంతత వచ్చినప్పుడు ఆనందం సహజంగా వస్తుంది. ఆనందం వచ్చినప్పుడు ముఖంపై చిరునవ్వు తిరిగి వస్తుంది. అది ఎంత అద్భుతమైన విషయం! పిల్లలు రోజుకు వందల సార్లు నవ్వుతారు. పెద్దవాళ్ళు కొన్నిసార్లు కూడా నవ్వరు. ఎందుకంటే పెద్దవాళ్ళు జీవితాన్ని చాలా తీవ్రమైన విషయంగా మార్చేశారు. వాళ్లకు ప్రతి పని బాధ్యతే, ప్రతి సంబంధం భారమే, ప్రతి నిర్ణయం ఒత్తిడే. కానీ జీవితం అంత తీవ్రమైనది కాదు. అది ఒక విశ్వ నాటకం, మరి ఒక ఆసక్తికరమైన ఆట. మనమే దాన్ని భారంగా మార్చుకున్నాం. ఏదో ఒక రోజు మనిషి ధైర్యంగా నేను నా స్వభావానికి అనుగుణంగా జీవిస్తాను, నేను ఆనందాన్ని ఎంచుకుంటాను, నేను ప్రేమను ఎంచుకుంటాను, నేను కృతజ్ఞతను ఎంచుకుంటాను అనుకున్న రోజు అతడు స్వేచ్ఛను ఆస్వాదించగలుగుతాడు. ఆ స్వేచ్ఛలో అపరాధ భావన ఉండదు, పోలికలు ఉండవు, మరి నిరూపించుకోవాలనే అవసరం ఉండదు. అక్కడ కేవలం ప్రవహించే ఒక నది లాంటి జీవితం, గాలి లాంటి జీవితం, పసిపాప నవ్వు లాంటి జీవితం ఉంటుంది.
ఆ జీవితంలో తన ఆధ్యాత్మికత అంటే బాధగా ఉండటం కాదు, గంభీరంగా ఉండటం కాదు, జీవితాన్ని తిరస్కరించడం కాదు అని తెలుసుకుంటాడు. ఆధ్యాత్మికత అంటే మరింత జీవించడం, మరింత ప్రేమించడం, మరింత నవ్వడం, మరింత ఆశ్చర్యపోవడం, మరింత కృతజ్ఞతతో ఉండడం అని గుర్తిస్తాడు. ఎందుకంటే నిజమైన ప్రార్థన మాటల్లో ఉండదు, కృతజ్ఞతలో ఉంటుంది. నిజమైన ధ్యానం బలవంతంగా కూర్చోవడంలో రాదు, జీవితంతో పూర్తిగా ఏకమవడంతో ఉంటుంది. అప్పుడు మనిషి కళ్ళల్లో ఒక వెలుగు కనిపిస్తుంది, ముఖంలో ప్రశాంతత కనిపిస్తుంది. జీవితం నాకు శత్రువు కాదు, అది ఎప్పటి నుంచో నాకు స్నేహితుడే. ఉనికి ఎప్పటి నుంచో నన్ను మోస్తూనే ఉంది, కానీ నేనే దానితో పోరాడుతున్నానని గుర్తించి ఇక ఆ పోరాటాలన్నీ ఆపేస్తాం. పోరాటం ఆగినప్పుడు కృతజ్ఞత పుడుతుంది, కృతజ్ఞత పుట్టినప్పుడు ఆనందం వస్తుంది, ఆనందం వచ్చినప్పుడు నవ్వు పుడుతుంది, నవ్వు వచ్చినప్పుడు అహం కరిగిపోతుంది, అహం కరిగిపోయిన చోట మిగిలేది నిశ్శబ్దమే. ఈ సత్యం అర్థమై మనిషి దేనికి తొందరపడడు, మరి దేనికి భయపడడు. తనని ఎవరితోనూ పోల్చుకోకుండా తానుగానే జీవిస్తాడు, కేవలం జీవిస్తాడు, పూర్తిగా జీవిస్తాడు, కృతజ్ఞతతో జీవిస్తాడు, మరి నవ్వుతూ జీవిస్తాడు. ఆంగ్ల మూలం ద రోజ్ ఈజ్ ఎ రోజ్ ఈజ్ ఎ రోజ్.